కేవలం 48 గంటల్లో నేపాల్ మొత్తం తగలబడిపోయింది. అక్కడ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ, మినిస్టర్ల ఇళ్లు కూడా తగలబెట్టేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా లెక్క చేయకుండా యూత్ మొత్తం రోడ్స్పైకి వచ్చి ఆందోళన చేయడం స్టార్ట్ చేశారు. మరి ఇంతలా యూత్ ఆందోళన చేయడానికి కారణం ఏంటి అంటే, కేపీ శర్మ ఓలీ గవర్నమెంట్ నేపాల్లో సోషల్ మీడియాని సెప్టెంబర్ 4న బ్యాన్ చేశారు. దీనితో అక్కడ ఉన్న యూత్ మొత్తము రోడ్లపైకి వచ్చి జనరేషన్ జీ ప్రొటెస్ట్ చేశారు. జనరేషన్ జీ అంటే దానికి అర్థము 1995 టు 2015 మిడిల్లో బోర్న్ అయిన వాళ్ళు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, వీళ్ళు నేపాల్లో అనేక చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలో 22 మంది చనిపోయారు, 1000కి పైగా మంది గాయపడ్డారు. అయితే పోలీసులు స్కూల్ స్టూడెంట్ని తలపైన కాల్చి చంపడంతో దానితో యూత్ మొత్తం కోపంతో పార్లమెంట్, అసెంబ్లీ, మినిస్టర్ల ఇండ్లను తగలబెట్టేశారు. అయితే గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలా డేస్ నుంచి యూత్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. శర్మ ఓలీ గవర్నమెంట్ అనేక స్కాములు అండ్ కరప్షన్ చేశారు. ప్రపంచంలోనే కరప్షన్ చేసిన గవర్నమెంట్ ఓలీ గవర్నమెంట్. అయితే ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ నేపాల్ గవర్నమెంట్ స్కామ్లో ఉంది. సో యూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ద్వారా ఓలీ గవర్నమెంట్కి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనితో ఓలీ శర్మ గవర్నమెంట్ అక్కడ ఎలాగైనా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాని అండ్ అనేక 26 యాప్లని బ్యాన్ చేశారు. దీనితో నేపాల్లో ఉన్న యూత్ మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసన చేయడంతో కేపీ శర్మ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. అయితే కేపీ శర్మ వాళ్ళు ఈ గవర్నమెంట్కి రిజైన్ చేసి కొన్ని రోజులు శాంతి భద్రత కోసము ఎమర్జెన్సీ నేపాల్లో విధించారు. యూత్ అనుకుంటే గవర్నమెంట్ని నిలబెడతారు, యూత్ అనుకుంటే గవర్నమెంట్ని పడగొడతారు. అయితే వాళ్ళలోనే అత్యంత యూత్ కలిగిన దేశం మన భారతదేశం. మనకు ఉన్న ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా నిలదీసి అడగచ్చు. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా సూటిగా ప్రశ్నించే అవకాశం మనకు సోషల్ మీడియాలో ఉంది. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే దేశ తలరాతనే మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.